హాయ్ హాయ్ హాయ్. ఎంత మంచిదో చూడండి అమ్మ. పెళ్లి చేసుకుందాం వెళ్ళి. అదే బాయ్ అన్నప్పుడు బాయ్ చెప్పాలి, హాయ్ అన్నప్పుడు హాయ్ చెప్పాలి, ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. ఒక 2 నిమిషాలు గుండె దర్దుని కుట్టేసుకుంది. అమ్మయ్య బొల్లంతా రిలీఫ్ వచ్చింది. థాయిలాండ్కి ఎవడన్నా ఇంత చిన్న బ్యాగ్లో వస్తాడా? నేను వచ్చాను 3 చేతులు. షిప్ గారు అక్కడ అండి, షిప్ కాదండి అది. అయ్యో బాబు దబ్బేస్తారండి బాబు. షిప్ అనుకుని షిప్ ఎక్కించేస్తారు అనుకున్నానండి. పాపం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. అలా అని కొంటామా అంటే కొనలేము కదా, మనం కష్టపడడానికి వచ్చాం కదా. అంతే కదా, అంతే కదా, అంతే కదా. సవాజికా ఇలా చూస్తా చూస్తా అందులో పడిపోయాను అనుకో, ఇంకేమన్నా. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఇది. షిప్ చూసారా ఎంత ఉందో, లిటరల్లీ చాలా పెద్దది. ఇదంతా మార్కెట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ మనం ఇప్పుడు వచ్చిన ప్లేసు. అక్కడ స్టార్ట్ అయింది కేఫ్ అమెజాన్ అని స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇలా మార్కెట్. షిప్ క్రూజ్ షిప్లా ఉంది. అవతల నుంచి చూపించడానికి ట్రై చేస్తాను ఒకసారి. ఇప్పుడు అమ్మ లైన్ కట్టేసారు ఇక్కడ కౌంటర్ దగ్గర. ఇది కూడా క్లోజ్ చేసేస్తారేమో, గమ్మని మనం టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోతే బెటర్. అక్కడి నుంచి ఒక్క ఫోటో తీద్దాం. టికెట్స్ 200 800 టికెట్, 800 రూపీస్ టికెట్ ఉంది. 800 అంటే బోటింగ్ ఉంటుందంట. ఇప్పుడు బోటింగ్ చేసేంత టైము లేదు, వీడియో క్యాప్చర్ చేసేంత టైము లేదు. 5 అయిపోయింది ఆల్రెడీ. సో 200కి స్టాంప్ వేయించుకున్నాను టికెట్ తీసుకుని. వెళ్ళిపోతున్నాను బోట్ దగ్గరికి. అక్కడికి వెళ్తున్నాను. మరి ఎలా వెళ్ళాలో వెళ్ళిన తర్వాత మిగతా వీడియో తీస్తాను. ఏంజిల్ అనుకున్నాను, ఏంజిల్ అనుకున్నాను. అబ్బాయి బా భలే ఉంది. ఫోటో తీస్తున్నా. వెనకాల ఫోటోలు తీస్తున్నారు సార్. వాళ్ళందరూ మన అమలాపురం వాళ్ళు అని ఏజ్డ్, నాకన్నా ఒక 5 years పెద్దవాళ్ళు. అందరూ ఇక్కడే పరిచయం అయ్యారు. వాటర్ అదే ఏమంటారు దాన్ని ఇప్పుడు వెళ్ళింది అండర్ వాటర్ వరల్డ్ దగ్గర వాళ్ళు. వాళ్ళంతా అండర్ వాటర్ వరల్డ్ దగ్గర కనపడ్డారు. మొత్తం అమలాపురం వాళ్ళే. నేను షాక్ అయ్యాను. అసలు తెలుగు వాళ్ళే కనపడడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ మన వాళ్ళని చూశాను అక్కడ. అదొక సాటిస్ఫాక్షన్. తెలుగు మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయింది ఇక్కడ. షిప్లోకి ఎప్పుడు వెళ్తాము? అప్పుడు దాకా ఛార్జింగ్ ఏమవుతుంది ఇంక ఇది. థాయిలాండ్లో ఇప్పుడు దాకా చాలా వీడియోలు తీశాను. సో ఇవే ఫుడ్ మొత్తం. బట్టలు ఏమైనా ఉంటే చూసుకోండి, కలర్లు ఉన్నాయి. ఒక్క 2 నిమిషాలు గుండె దర్దుని కుట్టేసుకుంది. ఫోన్ కనపడలేదు చాలాసేపు. పాకెట్లో లేదు, నా మనీ బ్యాగ్లో లేదు. మొత్తం ఎతికాను, లాస్ట్లో బ్యాగ్లో చూసి దొరికింది. అమ్మయ్య బొల్లంతా రిలీఫ్ వచ్చింది.
ఇన్ని క్యారీ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాను, అదే నా భయం. అందుకని నేను ఎప్పుడు చాలా ఈజీగా వస్తాను. థాయిలాండ్కి ఎవడన్నా ఇంత చిన్న బ్యాగ్లో వస్తాడా? నేను వచ్చాను 3 జతలు పట్టుకుని థాయిలాండ్కి 15 రోజులు ట్రిప్ కోసం వచ్చాను. నా అంత మూర్ఖుడు ఎవడో ఉండడు. కానీ నేను చేసింది కరెక్టే. నాకు ఏదో ఒకటి మర్చిపోవడం అలవాటు. ఖచ్చితంగా 3 జతలు తేవడం అనేది చాలా ఉత్తమమైన పని. అది కూడా నా భయంతో చేశాను యాక్చువల్గా. ఇప్పుడు రికార్డ్ అవుతుందండి ఇది. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. మనం ఓకే ఇప్పుడు బోటింగ్ 800 పెట్టి తీసుకున్న వాళ్ళందరినీ ఇలా తిప్పుతుంది అనమాట. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ చుట్టూ ఉన్న రివర్లో అలా బోటింగ్ చేయించుకుంటూ తీసుకెళ్తుంది. మనకంత అవసరం లేదులేండి, మనం ఇదే బెటర్. అక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు. బోట్లో ఇందాక డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్ళారు కదా, అలా చెప్పరు ఉన్నారు. ఇంతకే షిప్ ఏదండి గురువుగారు? షిప్ గారు అక్కడ అండి, షిప్ కాదండి అది. అయ్యో బాబు దబ్బేస్తారండి బాబు. షిప్ అనుకుని షిప్ ఎక్కించేస్తారు అనుకున్నానండి. మార్కెట్కి తీసుకొచ్చారండి డైరెక్ట్. ఏమీ లేదు, షిప్ కింద డిజైన్ చేశారు. ఫ్రంట్ ఒకటి ఇలా ఇలా డిజైన్ చేసి బయటికి షిప్లా కనపడేలా పెట్టారు. అసలు ఏమీ లేదు. నేను ఫోటో కూడా పెడతాను, కనపడిందో లేదో జూమ్ చేస్తాను, ఫోటో పెడతాను. ఇదంతా మార్కెటే. ఇవి లాస్ట్లోకి మనకు వెళ్ళడానికి ఉండదు, ఎంట్రీ ఉండదు ఆబ్వియస్. ఇదిగో క్లోజ్డ్ ఉంది. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి అలా మార్కెట్లో నుంచి ఒక రౌండ్ వేసేద్దాం. వెనక్కి అంటే వెనక్కి కాదు, తిరగని ప్లేస్ మళ్ళీ ఇంకా యువతలు వెళ్దామా. ఇటు సైడ్ ఫుడ్ ఇదంతా రివర్ మీద బోట్లో చేస్తున్నారు ఫుడ్ అంతా. పాపం ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. అలా అని కొంటామా అంటే కొనలేము కదా. మనం కష్టపడడానికి వచ్చాం కదా, అంతే కదా, అంతే కదా, అంతే కదా. అదే సాలే డ్రింక్స్, సవాజికా ఇలా చూస్తా అందులో పడిపోయాను అనుకో. ఇంకేమైనా ఉందా? హాయ్ హాయ్ హాయ్. ఎంత మంచిదో చూడండి అమ్మాయి. పెళ్లి చేసుకుందాం వెళ్ళి. అదే అలా ఉండాలి అమ్మాయిలు అంటే. ఇంకా బాయ్ చెప్పడానికి కూడా అంత ఇన్సెక్యూరిటీ అయిపోతే ఇంకెందుకండి. అందుకే ఇంకా బాయ్ అన్నప్పుడు బాయ్ చెప్పాలి, హాయ్ అన్నప్పుడు హాయ్ చెప్పాలి, ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. సరదాగా అంటున్నాను, కానీ రెసిప్రొకేషన్ అనేది ఎప్పటికీ మంచిదే. కానీ లిమిట్స్ దాటినప్పుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేయాలి, ఓకేనా? ఆ ప్రాపర్టీస్ వీళ్ళిద్దరూ రిక్వెస్ట్ చేసి కొడుతున్నారు. మనం ఎందుకులే పట్టుకోవడం ఇప్పుడు అవన్నీ. వాళ్ళ చేతిలో నుంచి లాక్కున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఒక షిప్ పక్కన పెట్టారు. ఇది ఇంకో బోట్ స్టార్ట్ అవుతుంది. బాయ్ 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 బాయ్. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ.